సో ఈరోజు స్పెషల్గా జున్ను చేస్తున్నాం. సో ముందుగా మనం జున్ను పాలని ఇలాంటి ఒక బాటిల్లో మెజర్ చేసుకొని మనం ఆ స్టీల్ బాక్స్లో అనేది వేసుకోవాలి. సో దేంతో అయితే మనం మెజర్ చేసి జున్ను పాలు వేస్తామో అదే దాంతో నార్మల్ పాలు కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్నాక మొత్తం అంతా మనం స్టీల్ బాక్స్లో వేసుకోవాలి. స్టీల్ దాంట్లో ఏంటంటే జున్ను బాగా వస్తుంది, సో అందుకే ఇందులో వేస్తున్నాం. సో నెక్స్ట్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సో మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. సో మాకు పాలు ఎక్కువ కాబట్టి ఎక్కువ పడ్డది ఇలాచీ పౌడర్. నెక్స్ట్ మిరియాల పొడి కూడా దంచుకోవాలి మిరియాలు. సో నెక్స్ట్ షుగర్ అనేది 2 కప్స్ వేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాక మనం దాన్ని బాగా కరిగేలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలిపితే చాలండి, అది కరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి, కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి షుగర్ బాగా కరుగుతుంది. సో ఈ మిక్చర్ అంతా మనం ఒక బాక్స్ అన్నాను కదా, ఆ బాక్స్లో అనేది వేసేసుకోవాలి. సో ఈ విధంగా ఒక బాక్స్లోకి వేసేసుకున్నాక మనం మూత అనేది క్లోజ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇడ్లీ పాత్ర ఉంటుంది. సో దాంట్లో ప్లేట్స్ తీసేసి అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. సో ముందుగా మనం వాటర్ అనేది వేసుకొని స్టాండ్ పెట్టేసుకోవాలి. సో ఇందులో మనం రెడీ చేసుకున్న జున్ను మిక్చర్ సో ఈ విధంగా పెట్టేసుకున్నాక స్టవ్ పైన పెట్టుకోవాలి ఒక 4 అవర్స్ పాటు. సో మనకి ఇలాగా ఒక నైఫ్తో ఇలా గుచ్చి చూడండి, అంటుకోకపోతే మనకి రెడీ అయిపోయినట్టే. సో సాఫ్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయింది.